అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంటి దొంగని ఈసుడైనా పట్టలేడు అంటారు. కానీ ఇక్కడ రాజం పోలీసులు అయితే మాత్రం ఒక చోరీ కేసును అయితే మాత్రం 24 గంటలను ఛేదించారు. ఈ మధ్య 13వ తారీఖు సాయంత్రం శుక్రవారం రోజు ఈ నైశ్వరార్ కాలనీ 2వ లైన్ అయితే మాత్రం ఒక ఇంట్లో చోరీ జరిగింది. అది ఏంటది, ఎవరనేది మాత్రం మనతో పాటు సి ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఎలా జరిగింది, ఎవరిని ఎలాగే ట్రేస్ అవుట్ చేశారు మీరు? ఈ నెల 13వ తారీఖు సాయంత్రం రాజంపట్నంలో ఈశ్వర్ నగర్ కాలనీ 2వ లైన్లో నివాసం ఉంటున్నటువంటి అమరా సత్యనారాయణ అనే వ్యక్తి మార్కెట్లో కిరాణీ షాప్ ఒకటి నిర్వహించుకుంటూ జీవనం అనేది సాగిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి వాళ్ళ ఇంట్లో సుమారు 12.5 తులాల విలువైన బంగారు వస్తువులు పోయినట్టుగా ఆ రోజు మాకు ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము దర్యాప్తుని ప్రారంభించాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం మేము అదే షాప్లో గత 1.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి రాజంపట్నంలోనే నివాసం ఉంటున్నాడు. నమ్మకంగా ఉంటున్నటువంటి వ్యక్తే కదా అని ఆ ఫిర్యాదుదారుడు ఆయనకి ఆ ఇంటికి సంబంధించి అన్ని పనులన్నీ చెప్పడం కానీ లేదా తన సొంత మనిషిలా చూసుకోవటం కానీ ఇదంతా జరుగుతుంది. దాన్ని అదునుగా తీసుకొని భార్యాభర్తలు ఎప్పుడు షాప్ దగ్గర ఉంటున్నారు, ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ ముద్దాయి వెంటనే ఇంటికి దగ్గరలోనే వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఉపయోగపడుతుందని తాళం ఉంచడం జరుగుతుంది, ఇంటి తాలూకు తాళం. భార్యాభర్తలు ఇద్దరు షాప్ దగ్గర ఉన్న టైంలోనే ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరలో ఉన్న తాళాన్ని తీసి బీరువాని ఓపెన్ చేసి బీరువాలో ఉన్న వస్తువులు దొంగిలించడం జరిగింది. ఈరోజు ఉదయం వాటిని అమ్ముకునే ప్రయత్నంలో వెళ్తుండగా మేము సారథి గ్రామం దగ్గరలో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నేరం జరిగిన విధానము, ఆయన ఏ విధంగా చేశాడు, వస్తువులు ఎక్కడ దాచిపెట్టాడు, ఈ విషయాన్ని అంతటిని కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన మేరకు అతని ఇంటి వద్దే మేము మొత్తం ఈ 12.5 తులాల వస్తువులను కూడా దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. అతను కూడాను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం పంపించడం జరుగుతుంది. సార్, ఈ పండుగ రోజులు కదా సార్, ఇప్పుడు ప్రజలకి పట్టణవాసులకి ఎటువంటి మీరు సూచనలు ఇవ్వబోతున్నారు? రానున్న రోజులన్నీ కూడాను క్రిస్మస్, సంక్రాంతి పండగ దినాలు. దీంతో ఏంటంటే పట్టణం నుంచి చాలా వరకు సొంత ఊళ్ళకు, గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టుగైతే ఇళ్లలో విలువైన వస్తువులు ఏవి ఉంచకండి. వాటిని మీతో పాటు ఉంచుకోవడం అనేది శ్రేయస్కరం. అదేవిధంగా మీరు వెళ్తున్న విషయాన్ని పోలీస్ స్టేషన్లో తెలియపరిచినట్టుగైతే మీ ఇంటిని బీట్ ఏరియాలో కవర్ చేస్తూ నైట్ గస్తీ తిప్పడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా మీ ఇంటిని కూడా మానిటరింగ్ చేయవచ్చు. దీనివల్ల ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఇంట్లోకి వెళ్ళినట్టుగైతే అది మీకు, అదేవిధంగా పోలీసు వారికి ఇరువురికి సమాచారం వస్తుంది. దానివల్ల దొంగతనాలు అనేవి నివారించి మీ విలువైన ఆస్తుల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటి నుంచి వెళ్ళవలసి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా మా రాజంపట్నం పోలీసు వారు మనవి. ఎవరైతే బాధితుడు సత్యనారాయణ అయితే ఉన్నాడో మాధవ్ బజార్లోనే ఒక కిరాణా షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఆ షాప్లో పనిచేస్తున్న అరుణ్ కుమార్ వాళ్ళతో పాటు చాలా సంతోషంగా ఉండి వాళ్ళతో పాటు చనువుగా మెసులుతూ ఉండేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఉండే పరిస్థితి అరుణ్ కుమార్ ఉన్నాడు. అయితే ఆ క్రమంలోనే తన ఇంటికి, షాప్కి ఉండే చనువుని బట్టి వెళ్తూ వస్తుండేవాడు. ఆ క్రమంలోనే ఇది కనిపెట్టి అయితే మాత్రం ఈ తాళం తీసుకుని వెళ్ళి బీరో తాళాలు ఎరగొట్టి అయితే 12 తులాల బంగారం అయితే మాత్రం తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కేసును అయితే మాత్రం 24 గంటలు గడవక ముందే పోలీసులు అయితే ఛేదించారు. ఆ కుటుంబ సభ్యులు అయితే రాజంపట్నం వాసులు అయితే సంతోషం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అదే కాకుండా పోలీసులు ఏమంటున్నారంటే ఈ పండగ రోజుల్లో అయితే మాత్రం ఎవరైతే ఎక్కువ రోజుల్లో ఊళ్ళో వెళ్తుంటారో ఆ ఇంటికి సంబంధించి ఏవైనా వివరాలు ఉంటే సమాచారం ఇవ్వాలి, లేకపోతే పక్కింట్లో కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఆ చుట్టుపక్కల ఏదైనా ఉంటే పహార కాయడం లేకపోతే మేమైతే గస్తీ వేసే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి మనతో పాటు శ్రీ ఉపేంద్ర గారు చెప్పడం జరిగింది. రాజా నుంచి సురేష్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.